నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏపీలో ఏడాది కూటమి పాలనపై చంద్రబాబు ప్రోగ్రెస్ కార్డ్ డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి చేసి చూపించామని స్పష్టీకరణ బనకచెర్లతో ఎవరికీ నష్టం లేదన్న చంద్రబాబు గోదావరి నుంచి తెలుగు రాష్ట్రాలు చెరో 200 టీఎంసీలే వాడుకోగలవని వెల్లడి వికసిత్ ఏపీ కోసం 15 ఏళ్లు కూటమి పాలన సాగాలన్న పవన్ రౌడీయిజం చేస్తామంటే తొక్కి నారతీస్తామని వైసీపీకి హెచ్చరిక సుదీర్ఘంగా సాగుతున్న తెలంగాణ మంత్రివర్గ భేటీ బనకచెర్లను అడ్డుకోవడంపై సమీక్ష కృష్ణా గోదావరి జలాల వినియోగంపై చర్చ తెలంగాణలో అన్నదాతలందరికీ రేపటితో రైతు భరోసా నిధుల జమ మంగళవారం విజయోత్సవ సభను నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ముగిసిన వాదనలు ఏడాదిన్నర నుంచి ఏం చేస్తున్నారని ప్రభుత్వానికి ప్రశ్నలు ఆయుధాల ఆధునికీకరణకు సైన్యం చర్యలు దేశీయంగా అభివృద్ధి చేసిన 450 నాగాస్త్ర డ్రోన్ల సేకరణకు ఆమోదముద్ర పరస్పర క్షిపణి దాడులు తీవ్రం చేసిన ఇజ్రాయెల్ ఇరాన్ టెహ్రాన్లో అమెరికా వ్యతిరేక ప్రదర్శన అగ్రరాజ్యం వైఖరిని తప్పుపట్టిన పుతిన్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలనలో ఊహించిన దానికంటే ఎక్కువే చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు సభలో మొదటి ఏడాది ప్రగతిని వివరించిన ఆయన రెండో ఏడాది లక్ష్యాలపై చర్చించారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామన్న సీఎం ప్రభుత్వ నిర్ణయాలను అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. పోలవరం బనకచెర్లతో ఎవరికీ నష్టం లేదన్న చంద్రబాబు గోదావరి నుంచి తెలుగు రాష్ట్రాలు చెరో 200 టీఎంసీలే వాడుకోగలవని తెలిపారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుందామని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన వేళ సచివాలయం వద్ద నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ సభకు హాజరు కాగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు చంద్రబాబు వివరించారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతున్నామన్న సీఎం అప్పులకు వడ్డీ అసలు కట్టి సంక్షేమం అందిస్తూ ముందుకు సాగాలంటే అసాధారణంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏడాది కాలంలో 31 పాలసీలు అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం. అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో అన్నీ చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 3 సంవత్సరాల్లో క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసి అమరావతిని కూడా మళ్ళీ ఒక స్టేజ్కి తీసుకొస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఎట్టి పరిస్థితిలో 2027 జూన్కి కానీ కొద్దిగా లేట్ అయితే డిసెంబర్కి కానీ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. పోలవరం బనకచెర్ల అనుసంధానం ద్వారా గోదావరి వరద జలాల్ని తెలుగు రాష్ట్రాలు వాడుకోవచ్చన్న చంద్రబాబు 2 రాష్ట్రాలు బాగుండాలని ఆకాంక్షించారు. పోలవరం బనకచెర్ల రాష్ట్రానికి, రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం. ఎవరికి ఇబ్బంది లేదు. ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే
గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది. 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నా ఒక 200 టీఎంసీ ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూనే ఆటో డ్రైవర్లను ఆదుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కూటమిది మంచి ప్రభుత్వం అని, అలాగని మెతక ప్రభుత్వం కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అనవసరంగా రెచ్చగొట్టి పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తామని హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చి రౌడీయిజం చేస్తే కాళ్లు విరగొట్టి కింద కూర్చోపెడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ బెదిరింపులకు భయపడబోమని, అన్నీ చూశాకే ఇక్కడి వరకు వచ్చామని పవన్ వ్యాఖ్యానించారు. ఏపీలో సుపరిపాలన అవసరం గుర్తించే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని తేల్చి చెప్పారు. ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 20,000 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు జరిగాయన్న పవన్ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించామన్నారు. వైసీపీ హయాంలో కుదేలైన ఏపీ ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు గాడిలో పెడుతున్నారని పవన్ కొనియాడారు. గత ప్రభుత్వ పాలకులు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో కూడా రౌడీజం కానీ అసాంఘిక విధానాలు కానీ ఏమాత్రం మారలేదు. కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించం. చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం తక్కువలో తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం. కానీ పిచ్చి వేషాలు వేసే తొక్కి నార తీస్తాం, గుర్తుపెట్టుకోండి. అధికారులకు కూడా అప్పీల్ చేస్తున్నాం, మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్ యూ ఇంప్లిమెంట్ ద లా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగస్తుల సహకారం ఎంతో అవసరమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉద్యోగస్తులు తలుచుకుంటే స్వర్ణాంధ్ర ఖచ్చితంగా సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు వేశామన్న లోకేష్ ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని గుర్తు చేశారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను ఓపికగా వినాలని లోకేష్ సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ పోటీ పడాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే 4 ఏళ్ల పాటు అభివృద్ధి పనులపైనే దృష్టి పెట్టి ఏపీని దేశంలోనే నెంబర్ 1 చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్. మన నమో రాష్ట్రం కోరిన అన్ని కోరికలు ఈరోజు తీరుస్తున్నారు. ఇక్కడున్న మిమ్మల్ని అందరం కూడా నేను కోరుతున్నా, ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకాలి, కూర్చోబెట్టాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలి. అన్ని సమస్యలు దేవుడు కూడా పరిష్కరించలేరు, కానీ మన వంతు మనం ప్రయత్నించాలని ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా నేను కోరుతున్నా. రక్షణ వైమానిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని నిర్దేశించారు. సచివాలయంలో ఈ పాలసీపై సమీక్ష నిర్వహించిన ఆయన రక్షణ ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత ఆవిష్కరణలకు ఏపీ కేంద్రంగా మారేలా ప్రయత్నించాలన్నారు. దేశ రక్షణ అంతర్గత భద్రతకు సంబంధించి భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీ దోహదపడాలని సీఎం పేర్కొన్నారు. ఏరోస్పేస్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు. ఈ రంగంలోని ఎంఎస్ఎంఈలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఇందుకోసం ఏడాదికి ప్రత్యేకంగా 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు సహా లాజిస్టిక్స్ సబ్సిడీని పాలసీలో పొందుపరచాలన్నారు. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ ఆశయం సాకారం కావాలని పేర్కొన్నారు. విశాఖ, శ్రీకాకుళంలో నేవల్ క్లస్టర్, జగ్గైపేట, దొనకొండ ప్రాంతాల్లో మిసైల్ ఆయుధాల ఉత్పత్తులు, కర్నూలు, బోర్వకల్లో మానవరహిత విమానాలు, డ్రోన్ల తయారీ, లేపాక్షి, మడకసిర క్లస్టర్లో ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తిరుపతిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా తీర్చిదిద్దేలా డిఆర్డీఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పాలన్నారు. అమరావతిలో మరో 16 భూ కేటాయింపుల ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించి 12 అంశాలకు ఆమోదం తెలిపిందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. 2014-19 మధ్య గెయిల్ ఇండియా లిమిటెడ్ అంబికా దర్బార్ బత్తికి ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేశారు. సరైన స్పందన లేకపోవడం వల్లే రద్దు చేసినట్లు నారాయణ వెల్లడించారు. 2019కి ముందు 130 మందికి భూములు కేటాయిస్తే వారిలో కొందరే నిర్మాణాలు చేశారని వివరించారు. ఇప్పటి వరకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు రానున్న 6 నెలల్లో ప్రారంభమయ్యేలా చర్యలు
చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం అమరావతిలో 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వివాదం ప్రధాన అంశంగా తెలంగాణ మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చిస్తోంది. గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై కీలక చర్చ జరుగుతోంది. సచివాలయంలో ఈ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతోంది. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు లేఖలు రాయడం సహా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఆయన్ను కలిసి అభ్యంతరాలను తెలిపారు. అఖిలపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహించి సలహాలు తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వంతో చర్చించాలా, కేంద్రంపై మరింత ఒత్తిడి చేయాలా, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అనే అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ఇతర ప్రాజెక్టులపై కూడా చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాసిన లేఖపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారు. కాళేశ్వరంపై పూర్తి వివరాలు ఈ నెల 30 లోపు కమిషన్కు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలు, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ వ్యాప్తంగా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటి వరకు 1,49,39,000 ఎకరాలకు రైతు భరోసా అందించే ఘనత కాంగ్రెస్ సర్కార్ది అన్నారు. 7వ రోజైన ఇవాళ 15 ఎకరాల వరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 8,248.66 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు వెల్లడించారు. రేపటితో రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్ల సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ఈ భేటీకి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సిడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు. పంట పెట్టుబడి నిధులు విడుదల చేసిన సందర్భంగా అన్ని మండల కేంద్రాలలో రైతు భరోసా సంబరాలు పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. సచివాలయం ఎదుట రేపు నిర్వహించే రైతు భరోసా విజయోత్సవ సభలో రైతు నేస్తం కేంద్రాల్లోని అన్నదాతలతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారని తుమ్మల చెప్పారు. పంట పెట్టుబడి కింద 6,000 రూపాయలు ఎకరానికి, అంటే సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఎప్పుడూ లేనటువంటి విధంగా అతి తక్కువ కాలంలో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈనాడు తొలకరికి ముందుగానే 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసి వ్యవసాయ కార్యక్రమాలు సజావుగా నడిచేటట్టుగా రైతు యొక్క పంటల్ని మానిటరింగ్ చేస్తూ రైతుకి ఏ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి రైతాంగం తరపున అభినందనలు తెలియజేస్తాం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం అంతకంతకు తీవ్రమవుతోంది. టెహ్రాన్లోని ప్రభుత్వ, రక్షణ శాఖ కార్యాలయాలు, కీలక నేరగాళ్లు ఉండే జైళ్లపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ అమెరికా దాడి చేసిన ఫోర్డో భూగర్భ అణుకేంద్రంపైన క్షిపణులను సంధించింది. అణుకేంద్రాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేసింది. ఇరాన్ నియంత ఖమేనీని కఠినంగా శిక్షిస్తామంటూ ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం, టెల్ అవీవ్, హైఫా నగరాలపై ఇరాన్ భీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి అమెరికా చొరబడిన తర్వాత పరిస్థితులు అంతకంతకు విషమిస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఇరాన్లోని భూగర్భ అణుశుద్ధి కేంద్రం ఫోర్డోపై ఇజ్రాయెల్ కూడా దాడి చేసింది. ఫోర్డో అణుకేంద్రానికి రహదారులన్నింటినీ ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అణుకేంద్రాలపై దాడులు మనుషులతో పాటు వాతావరణంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐరాసా, రష్యా, చైనా వంటి దేశాలు గగ్గోలు పెడుతోన్న వేళ మళ్లీ దాడులు జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ఇరాన్లోని ఇతర లక్ష్యాలపైన దాడులను ఇజ్రాయెల్ ఉధృతం చేస్తోంది. ఖచ్చితమైన నిఘా సమాచారం మేరకు 20 యుద్ధ విమానాలతో కెర్మన్షా, హమేదన్, టెహ్రాన్లపై విరుచుకుపడ్డట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఈ దాడుల్లో 6 ఇరాన్ ఎయిర్ ఫీల్డ్లపై బాంబుల వర్షం కురిపించినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ వైమానిక స్థావరాల్లోని రన్వేలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. F-14, F-5 రకాలకు చెందిన 15 ఇరాన్ ఫైటర్ జెట్లు, ఓ హెలికాప్టర్ ధ్వంసమయ్యాయి. ఇరాన్లో మిజైల్ గోదాములు, లాంచ్ ప్యాడ్లను నాశనం చేశామని, గగనతల నిఘా కోసం వినియోగించే రాడార్, శాటిలైట్ వ్యవస్థల్ని కూల్చినట్లు ఇజ్రాయెల్ వివరించింది. భూతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి కేంద్రాన్ని పేల్చేసినట్లు తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని కీలకమైన ఎవిన్ జైలు ద్వారాలను ఇజ్రాయెల్ ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది. ఇరాన్ అధికారిక మీడియా కూడా ఈ దాడిని ధృవీకరించింది. రాజకీయ ఖైదీలు, ఖమేనీ విమర్శకులు, విదేశీ గూఢచారులను ఇరాన్ ఈ జైలులోనే బంధించింది. ఇరాన్లో అంతర్గతంగా అలజడులు సృష్టించేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించింది. 15 క్షిపణులు ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించగా అవి జెరూసలేం, టెల్ అవీవ్, హైఫా నగరాలను దాటి ఇతర ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగడంతో పౌరులు ఆందోళనకు గురయ్యారు. ఐరన్ డోమ్ ను ఛేదించుకుని మరీ సఫేద్, అషుడోడ్, ఎకర్, లాచిష్, అష్కెలోన్, బైసన్ ప్రాంతాల్లోని పలు భవనాలు, మౌలిక సదుపాయాలను ఇరాన్ క్షిపణులు తాకాయి. అషుడోడ్ లో కీలక విద్యుత్ కేంద్రం దెబ్బతినడంతో చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. అధికారులు విద్యుత్ కేంద్రంలో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇరాన్ దాడుల్లో పలు రోడ్లు ధ్వంసమయ్యాయి. అటు తమ అణు కేంద్రాలపై దాడులు చేసినందుకు శిక్ష తప్పదన్న ఇరాన్ అమెరికాపై దాడులు చేసేందుకు తమ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు ప్రకటించింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా వేలాది మంది ఇరాన్ ప్రజలు టెహ్రాన్లోని నిరసనలు తెలిపారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేసిన వైమానిక దాడులను ఖండించారు. అణుశక్తిని కలిగి ఉండటం ఇరాన్ హక్కు అని, అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నటికీ ఈ పోరాటంలో విజయం సాధించలేవని ఆందోళనకారులు అన్నారు. మధ్యప్రాచ్యంలో అమెరికా మిలిటరీ బేస్లో ఉన్నన్ని రోజులు శాంతి ఉండబోదని ఆరోపించారు. అటు అణుస్థావరాలపై అమెరికా దాడుల్ని ముక్తకంఠంతో ఖండించాలని ఐక్యరాజ్యసమితికి ఇరాన్ విజ్ఞప్తి చేసింది. అణు కేంద్రాలపై ఇలాంటి దాడుల వల్ల పౌరులతో పాటు వాతావరణంపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని ఐరాసకు ఇరాన్ లేఖ రాసింది. తాజా పరిణామాలపై భద్రతా మండలి అత్యవసర సమావేశంలో స్పందించిన ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరెస్ అమెరికా దాడులు మధ్యప్రాచ్యంలో మరో ప్రమాదకరమైన మలుపు అని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ శాంతి భద్రతల కోసం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఇరాన్ గౌరవించాలన్నారు. మరోవైపు అమెరికా దాడుల వల్ల ఇరాన్లో అణుభద్రతకు ప్రమాదం తలెత్తిందని భద్రతా మండలికి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA తెలిపింది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఇరాన్కు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ ప్రజలకు సాయం అందించడానికి రష్యా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మాస్కోలో రష్యా అధినేత పుతిన్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ సమావేశమయ్యారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఇరాన్ విదేశాంగ మంత్రి పుతిన్కు వివరించారు. ఇరాన్కు మద్దతు తెలిపినందుకు పుతిన్కు అరాగ్జీ కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించి ఇజ్రాయెల్, అమెరికా తమ దేశంపై దాడులు చేశాయని అబ్బాస్ అరాగ్జీ తెలిపారు. అణు ఇంధన రంగంలో రష్యా తమకు విశ్వసనీయ భాగస్వామి అని చెప్పారు. బుషెర్ అణు విద్యుత్ ప్లాంటును రష్యానే నిర్మించిందని ఇరాన్ విదేశాంగ మంత్రి గుర్తు చేశారు. జాలి, దయ లేని మనుషులు ఉంటారని వైసీపీ అధినేత జగన్ను చూశాకే అర్థమైందని హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాలు తప్ప మనుషులంటే జగన్కు లెక్కలేదా అని మండిపడ్డారు. పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్త తన కారు టైరు కింద పడ్డాడు అనే విషయం తెలిసి కూడా జగన్ కారు ఆపలేదని దుయ్యబట్టారు. సకాలంలో స్పందించి సింగయ్యను ఆసుపత్రికి తరలించి ఉంటే అతని ప్రాణం నిలబడేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ముమ్మాటికి రాజకీయ ముసుగు తొడుక్కున్న నేరస్తుడన్నారు. పరామర్శను బలప్రదర్శనగా మార్చుకుంటారా అని హోంమంత్రి ఆక్షేపించారు. జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి. ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి. ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్ గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్ లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. కనీసం దయ, జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు. సాటి మనిషి, దట్టు వైసీపీ కార్యకర్త, నీ మీటింగ్ గురించి, నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్ కి తీసుకెళ్లగలిగే లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? తెలంగాణలో కాంగ్రెస్ మార్కు ప్రజా వ్యతిరేక ప్రతిపక్ష వేధింపు పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మేడిగడ్డ ఆనకట్టకు ఒక నీతి, సుంకిశాల ప్రాజెక్టుకు మరో నీతి ఏంటని ప్రశ్నించారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసి గోదావరి నీళ్లను తరలించే అవకాశం ఉన్నా బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే ఎజెండాతో కాంగ్రెస్ ప్రభుత్వం వెళుతోందన్నారు. సుంకిశాల విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ లోపాలు ఎక్కడ బయటపడతాయోనని గుట్టుచప్పుడు కాకుండా మరమ్మతులు మొదలుపెట్టారని హరీష్ ఆక్షేపించారు. సుంకిశాలపై నిపుణుల కమిటీ, విజిలెన్స్ కమిషన్, న్యాయ విచారణ ఎందుకు లేవన్న ఆయన మేడిగడ్డలో 2 పియర్స్ కుంగితే అన్ని కమిషన్ల విచారణలు ఉంటాయని పేర్కొన్నారు. మేడిగడ్డ పియర్స్ మరమ్మతు చేయాలని NDSA నిపుణుల కమిటీ చెప్పాయన్నారు. పియర్స్ మరమ్మతులకు నిర్మాణ కంపెనీ సిద్ధంగా ఉన్నాయని చెప్పినప్పటికీ రాజకీయ స్వార్థంతో పక్కకు పెట్టారని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. 2024 జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ 6 పిటిషన్లు దాఖలు కాగా వాటిపై జస్టిస్ టి మాధవీదేవి విచారణ చేపట్టారు. గత డిసెంబర్లో జరిగిన విచారణ సందర్భంగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా తేదీలు వెల్లడిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని నిబంధనలు ఉన్నా అమలు చేయడం లేదన్నారు.
రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన లాంటి అంశాల వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందన్న ప్రభుత్వ న్యాయవాది పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 30 రోజుల గడువు కావాలని హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏడాదిన్నర నుంచి ఎన్నికలు నిర్వహించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు, ప్రభుత్వం ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించే అధికారం ఎస్ఈసీకి ఉంది కదా అని ప్రశ్నించింది. పోలింగ్ కేంద్రాలు, భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వ సహకారం అవసరమని ఎస్ఈసీ హైకోర్టుకు తెలిపింది. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికల వేళ ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్కు ఆధారాలు లభించాయి. ప్రణీత్రావు నుంచి అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం అందినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారానే భవ్య, ఆనంద్ ప్రసాద్ డబ్బులు సీజ్ చేసినట్లు సమాచారం అందింది. ప్యారడైజ్ వద్ద భవ్య, ఆనంద్ ప్రసాద్కు చెందిన 70 లక్షల రూపాయలను టాస్క్ ఫోర్స్ సీజ్ చేసింది. 2018లో టీడీపీ తరపున శేరిలింగంపల్లి నుంచి భవ్య, ఆనంద్ ప్రసాద్ పోటీ చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది. రఘునందన్ రావు బంధువులకు చెందిన ₹1 కోటి టాస్క్ ఫోర్స్ సీజ్ చేసింది. బేగంపేట పరిధిలో రాధాకిషన్ రావు బృందం ఈ డబ్బును సీజ్ చేసింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ఫోన్లు అక్రమ ట్యాపింగ్ చేసినట్లు సిట్కు సమాచారం లభించింది. అప్పట్లో ప్రభాకర్ రావు ఆదేశాలతో రంగంలోకి టాస్క్ ఫోర్స్ బృందం దిగి గాంధీనగర్ పిఎస్ పరిధిలో రెక్కీ నిర్వహించింది. నల్గొండ కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి 3.5 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిట్ గుర్తించింది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ భూములకు సంబంధించి ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. బుగ్గమఠం భూములు ఆక్రమించారని కేసు నమోదు చేసిన ఏపీ సర్కార్ సర్వే నిర్వహించి పెద్దిరెడ్డి ఆక్రమణలోని భూములను స్వాధీనం చేసుకుంది. ఈ ఆక్రమణలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్లగా వాటిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ అంశంపై ట్రిబ్యునల్కు వెళ్లాలని సూచించింది. ఈ ఉత్తర్వుపైనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసు మెరిట్స్లోకి తాము వెళ్లటం లేదని, పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. బుగ్గమఠం భూములపై 2 వారాలు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఆయుధాల ఆధునికీకరణలో భాగంగా 450 నాగాస్త్ర డ్రోన్ల సేకరణకు భారత సైన్యం ఆమోదం తెలిపింది. ఇందుకోసం అత్యవసర అధికారాలను ఉపయోగించింది. నాగ్పూర్కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ సంస్థ వీటిని సరఫరా చేయనుంది. నాగాస్త్రలోని 80% విడిభాగాలను సోలార్ సంస్థ దేశీయంగానే అభివృద్ధి చేసింది. లదాఖ్, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించింది. గగనతలంలో గంటన్నర పాటు విహరించగల సామర్థ్యం ఉన్న నాగాస్త్ర ఉందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. జీపీఎస్ను ఉపయోగించి లక్ష్యాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయగలదని వెల్లడించారు. ఇప్పటికే ప్రీ డెలివరీలో భాగంగా సోలార్ సంస్థ 120 యూనిట్లను సరఫరా చేసిందని చెప్పారు. రాత్రిపూట నిఘా కోసం థర్మల్ కెమెరాలు నాగాస్త్రాలో అంతర్భాగంగా ఉంటాయని అధికారులు తెలిపారు.